మొత్తం 29 లక్షల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముగూడెం మండల పరిధిలోని తూరుబాక గ్రామంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దుమ్ముగూడెం తూరుబాక మధ్య ఉన్న వంతెన కూలి సంవత్సరం దాటినా ప్రభుత్వ వంతెన నిర్మించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జ్ లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడుతున్నారు. బ్రిడ్జ్ నిర్మాణంపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని గుర్తు చేశారు. కాగా గ్రామస్తుల ధర్నాకు బీఆర్ఎస్ నేతలు మద్దతు పలికారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన తూరుబాక గ్రామం సంబంధించి ప్రధాన రహదారి అయినటువంటి బ్రిడ్జి కూలిపోయి 16 మాసాలైంది. ఈ నిర్మాణం చేపట్టకుండా ప్రభుత్వ ఉన్నతాధికారులు మంత్రులు ఈ సమస్యను పట్టించుకోకుండా అనేక దఫాలుగా మెమోరాండం ఇవ్వడం జరిగింది, విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు పట్టించుకోకుండా నిమ్మక నీరెట్టినటువంటి కనపడతా ఉంది. ఈ యొక్క ప్రధాన రహదారి భద్రాచలం మొదలుకొని వాజేడు వరకు కూడా అనేక రకాల వాహనాలు ఇతర అవసరాల కోసం నిత్యం రద్దీగా ఉండేటటువంటి ప్రధాన రహదారి కూలిపోయి 15 మాసాలు అవుతున్నా కానీ కూలిపోయిన దుమ్మగూడెం మండలం తూరుబాక గ్రామం వద్ద దాదాపు సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకంతో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇసుక దోసుకోవడం కోసం వేలాది క్యూబిక్ మీటర్ దోసుకోవడం కోసం ఇసుక ట్రాక్టర్ ఇసుక లారీలకి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరుండి పంపించి ఈ కలవట్లు కొలగొట్టింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి ఇలా మేము అడుగుతూ ఉన్నాం. గత సంవత్సరంన్నర కాలంగా 16 నెలల కాలంగా ఈ కలవట్లు కుంగిపోయి ఇప్పటికి దాదాపు 5 మంది ప్రాణాలు కోల్పోయి అనేక మందికి కాలు చేతికి హాస్పిటల్ పాలైనా కూడా ఈ ప్రభుత్వం కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికీ 16 నెలల కాలంలో ఈ రోడ్డు మీద గౌరవ ఎమ్మెల్యే గారు పోయారు, ఎంపీ గారు పోయారు, కలెక్టర్ గారు పోయారు, మంత్రి గారు పోయారు, అందరూ పోయారు. కానీ ఈ రోడ్డు చూసుకుంటూ పోయారు తప్ప ఈ రోడ్డు పరిష్కారానికి ఇంతవరకు న్యాయం చేయలేదు. ఇక అందుకనే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ పార్టీ నాయకులు రావులపల్లి రామప్రసాద్ గారు, మాదే రామకృష్ణ గారు, మిగతా దుమ్మగూడెం మండల పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున ఆందోళన ఈ ప్రాంతంలో చేస్తే ఈ అధికారులు ఇప్పుడు ఏఎస్పీ గారు, సిఐ గారు వచ్చి ఆందోళన విరమింపజేశారు. దుమ్మగూడెం సిఐ గారు ఆర్ఎన్బి డిఈ గారితో ఫోన్లో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం చేస్తాం, 22వ తేదీ నాటికి సమస్య పరిష్కారం